పేటు, నర్సంపేట, నర్సాపూర్, అట్లానే తూప్రాను. కేసీఆర్ గారు ఇదివరకు మెదక్కు 50 కోట్లు, మిగతా 3 మున్సిపాలిటీలకు 25 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటించారు. మరి వచ్చినాయో రాలేదో నాకు తెలియదు, కానీ మొన్న రామాయణపేట వరదలలో మునిగిపోతే మాత్రం చాలా బాధ అనిపించింది. అక్కడి నుంచి రామాయణపేటలోనే కదిలిస్తే వాళ్ళ దుఃఖం చెప్పవశం అయితే లేదు. రెవెన్యూ డివిజన్ కొట్లాడి తెచ్చుకున్నారు, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ కావాలని అడుగుతున్నారు. కానీ రెవెన్యూ డివిజన్ వచ్చిందని కూడా ఆడ ఆర్డీఓ ఆఫీసే నడుస్తలేదు, మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ మొత్తం మెదక్లే నడిచే పరిస్థితి ఉన్నది. చాలా అంటే చాలా దారుణమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. కొత్త జిల్లా అయినా, కొత్త మండలాలైనా, కొత్త రెవెన్యూ డివిజన్ అయినా 12 ఏళ్ళైనా ఫలితాలు మెదక్ జిల్లా ప్రజలకు దక్కకపోవడం మాత్రం కేవలం ఇది రాజకీయ నాయకులు, ఇక్కడ ఉండేటటువంటి నాయకులు చేసినటువంటి లోటే. ఈ విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ అ డాక్టర్ చెప్తలేను, యాజ్ అ క్యాడర్ చెప్తున్నా. కేసీఆర్ గారు ఈ విషయాలు తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. వారి కళ్ళకు గంతలు కట్టి వీళ్ళు ఇక్కడ అరాచకాలు చేసిండ్రు. దానివల్లనే దానివల్లనే ఇక్కడ మెదక్లో బీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలైందని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా మెదక్ రామాయణపేట నేషనల్ హైవే దానికి సంబంధించి మంచిగా లేదు. మా ఎంపీ రఘునందన్ అన్నగారు దానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక మెదక్లో చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిపోయినట్టున్నారు. రామాయణపేటలో యంగ్ ఇండియా స్కూల్ కడతాం 205 కోట్లతోనని 2024 డిసెంబర్లో శంకుస్థాపన చేసిపోయిన ఆయన. మీరు కూడా మర్చిపోయారు, మేము కూడా మర్చిపోయినాం, ప్రజలు కూడా మర్చిపోయినారు. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు